ఈరోజు ఒక హ్యూమన్ నేచర్ గురించి నేర్చుకుంటా ఉన్నాం మనము కదమ్మా. ఫస్ట్ రోజు ఏం నేర్చుకున్నాం? ఓర్పు గురించి. అంటే ఈ యొక్క హ్యూమన్ నేచర్ సిరీస్లో సెకండ్ శుక్రవారము సెకండ్ వచ్చేసి కళల గురించి. కళల గురించి. మూడోది ఈగో గురించి. ఈరోజు అసూయ గురించి. ఆల్రెడీ చెప్పాను నేను మీకు. కాబట్టి కళల గురించి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అది రికార్డ్ చేసి పెట్టారు, అప్లోడ్ చేశారమ్మా. అది వినండి. చాలామందికి ఆ రోజు రానోళ్ళు ఎవరు ఉంటే వినండి, వినింటే ఇంకోసారి వినండి. ఈరోజు నేను ఒక సాక్ష్యం ఏంటంటే, నేను ఒక చర్చిలో జరిగిండేది. 11 సార్లు ఆమెకు అబార్షన్ అయింది. 11 సార్లు అబార్షన్ అయింది ఆమెకు. 12వ ప్రెగ్నెన్సీ వచ్చింది. 11 సార్లు ఏం జరిగిందంటే, ప్రతిసారి ఆయన కన్సీవ్ అయినప్పుడు రాత్రి కళ వచ్చేది ఆమెకి. ఆ కళలో పాము కనపడేది. పొద్దున్నే ఆమె అబార్ట్ అయిపోయేది. అప్పుడే రాత్రి అబార్ట్ అయిపోయేది పాపం. కొన్నిసార్లు రక్తం కనపడేది, అబార్ట్ అయిపోయేది. 11 సార్లు అట్లా కనపడింది. అట్లే అయింది ఆమెకు. లాస్ట్కి ఒక దైవజన్ దగ్గర పోయినప్పుడు ఆ స్పిరిట్ని గద్దించి తీసేసినప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది. ఎందుకు కళల గురించి చెప్పానంటే, నేను బాగా వినాలి, మీరు 2-3 సార్లు వినండి, మర్చిపోకండి. అది చాలా ఇంపార్టెంట్. కళలు దేవుడు కూడా ఇస్తాడు పిల్లరా. దేవుడు ఇస్తాడు కళలు. చాలాసార్లు తన బిడ్డలతో మాట్లాడేదానికి మీరు దినమంతా టైం ఇయ్యరు, చాలా బిజీ మనము. సో రాత్రి కళల్లో ఆయన మాట్లాడతాడు, చూపిస్తాడు ఏం జరుగుతుంది నీ జీవితంలో అని. చాలాసార్లు మనకు చూపిస్తాడు దేవుడు కళల ద్వారా. నీ మీద అటాక్ కాబోతుంది, శత్రువు యొక్క ప్లాన్స్ ఇవి అని. ఓకేనా? ఆడుకోండి పిల్లల్ని కూర్చొని వినండి, మేము చూసుకుంటాం. మా ఇంటానారా? సో మీరు కళలు నిర్లక్ష్యం చేయకూడదు. ఈవెన్ మీరు రాత్రి పడుకునేటప్పుడు ప్రార్థన చేసి పడుకోవాలా. తండ్రి, నువ్వు నాతో మాట్లాడు, నీ కళలు నాకు వచ్చును గాక, నా కళలు కనే ప్రాంతాన్ని యేసు రక్తంతో నేను కప్పుచున్నా, నీ కళలు దర్శనాలు నాకు వచ్చును గాక, నువ్వు మాట్లాడు తండ్రి నాతో. రాత్రిపూట ఏ కారణానైనా ఏదన్నా మీకు అటువంటి కళలు వస్తే వెంటనే లేచి ప్రార్థన చేయండి. కొంచెం సేపు ప్రార్థనలు గడపండి, దాన్ని గద్దించండి. బైబిల్లో రాయబడింది ఏంటంటే, నీకు విరోధంగా రూపించబడిన ఈ ఆయుధం వర్ధిల్లదు. ఎప్పుడు? వాక్యం పూర్తిగా చదివితే నువ్వు దాన్ని గద్దించినప్పుడు. నీకు విరోధంగా రూపించబడిన ఆయుధము వర్ధిల్లదు. కానీ ఎప్పుడు? నువ్వు లేచి. అందుకే రాత్రిపూట కళలు ఏదైనా వచ్చినా వెంటనే లేచి దాన్ని రెబ్యూక్ చేయాలా. ఏదైనా చెడ్డ కళలు ఏదైనా వస్తే దేవుడు చూపిస్తాడు నీ గురించి ప్లాన్ ఉందని. సాతానికి ప్లాన్ ఉంది, యాక్సిడెంట్ ప్లాన్ ఉంది, లేకుంటే రోగం గురించి ప్లాన్, లేదంటే మీ పిల్లల గురించి ప్లాన్ చేస్తున్నాడు వాడు, చిన్న బిడ్డ గురించి, లేదంటే ఏదైనా కూడా మీ కళలో వచ్చినప్పుడు దాన్ని ఏదో పీడకల్ని ఇడిచిపెట్టద్దండి. మీ కర్తవ్యం అది. మీరు లేచి ప్రార్థించడం. ఒకవేళ అప్పుడు నిద్రలో ఉన్న మీరు పొద్దున్నే దేవుడు మళ్ళీ గుర్తు చేస్తాడు మీకు. ఆ దినమంతా చాలాసార్లు 2-3 రోజులు కంటిన్యూగా దాని గురించి ప్రార్థించండి, బంధించండి దాన్ని. యేసు నామములో ఈ యొక్క నా మీద అటాక్ని బంధిస్తాను, అంటే మా కుటుంబం మీద అటాక్ని బంధిస్తాను, దూరం పొమ్మని ఆజ్ఞాపిస్తున్న యేసు నామములో ఇది జరగదు గాక, విరగొడుతున్న దీన్ని అని ప్రార్థన చేయాలి మీరు. ఏదన్నా మీకు ఇటువంటివి రావు. వాళ్ళు అన్యులు అనుకుంటా నాకు తెలిసి. ఇంకా దేవుని గురించి దేవుని గురించి తెలియని వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి బ్లడ్ అని అవి. మనకు కూడా ఒకవేళ వస్తే దేవుడు చూపిస్తే మీరు దాని గురించి ప్రార్థన చేయాలా. ఓకే? అందుకే రాత్రి పడుకుంటప్పుడు దేవునికి చెప్పాలా, తండ్రి కళల ద్వారా నాతో మాట్లాడను, నా యొక్క కళలు నీ ద్వారా వచ్చును కాక, ఏ సాతాను కళలు కానీ ఏ చెడు కళలు కానీ నాకు రాకూడదు. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నా, పరిశుద్ధమైన యేసు రక్తంతో నన్ను కప్పుకుంటున్నా. ఎందుకంటే దినమంతా మీరు మొబైల్లో ఆడ ఈడ ఏదేదో చేసింటారు కూడా. రాత్రి పడుకుంటప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థనతో పడుకోవాలా. ఆ తర్వాత రక్తం పూసుకొని హృదయం మీద, మనస్సు మీద, శరీరం మీద. ఆ తర్వాత 91వ కీర్తనలో ఖచ్చితంగా మీరు 91వ కీర్తన చెప్పండి. అర్థమైందా? మహోన్నతుని చాట్లో నేను, నా భార్య, నా పిల్లలు, ఇంట్లో ఎవరున్నా సరే మేము నివసిస్తున్నాం. రాజీ వినాలా? సర్వశక్తుని నీడలో మేము నివాసం చేస్తున్నాం. ఆయనే మా డాలు, కేడము, దుర్గము, శైలమే ఉన్నాడు. ఏ వేటగాని ఊరి నుంచి ఆయన నన్ను, నా పిల్లల్ని, నా కుటుంబాన్ని, నా ఆస్తిని, నా స్కూటర్ని, నా కారుని, నా ఇంట్లో ఉన్న సమస్తాన్ని వేటగాని ఊరి నుంచి నా దేవుడు కాపాడుతున్నాడు. నాశనకరమైన ఏ తెగులు నాకు కానీ నా కుటుంబానికి రాదుగాక.
ఖచ్చితంగా చెప్పాలి పిల్లరా ఇవి. అందుకే దేవుడు ఇచ్చినది వాగ్దానాలు. నేను అలసిపోయానని పడుకోకో, ఖచ్చితంగా చెప్పి పడుకో. సైన్యములకు అధిపతి యెహోవా దేవా, నీవే మా ఆశ్రయ స్థానం, అందుకే నిన్ను ఆశ్రయంగా చేసుకున్నాం కాబట్టి ఏ అపాయము మా గుడారానికి సమీపించదుగాక. నేను ఆజ్ఞిస్తున్నా, నా పిల్లల మీద, నా కుటుంబం మీద ఏ అపాయము రాదుగాక. అర్థమవుతుందా? తండ్రి, నీ దూతలు నన్ను, నా కుటుంబాన్ని, నాకు సంబంధించిన సమస్తాన్ని తమ చేతులతో ఎత్తి పట్టుకొని ఉన్నారు తండ్రి. కృతజ్ఞతలు నీకు. నా చుట్టూ నీ కంచె ఉన్నందుకు, నీ దూతలు ఉన్నందుకు. రాత్రి అంతా సుఖంగా నిద్రపోయి ఉదయం లేచి నీ కొరకు జీవిస్తాం తండ్రి. ప్రార్థన చేసి పడుకోవాలా. ఇన్ కేస్ ఎవరి గురించి అన్నా మీకు దేవుడు చూపిస్తాడు, ఫలానా వాళ్ళు ఏదన్నా ప్రాబ్లంలో ఉన్నారు, యాక్సిడెంట్ ఏదన్నా అని చూపిస్తే మీ కర్తవ్యం, మీ దేవుడు మిమ్మల్ని నమ్మి మీకు ఆ కళ ఇస్తాడు. అందరికి చెప్పవద్దండి, మీరు ప్రార్థన చేయండి అంతే. నాకు ఈ కళ వచ్చింది, వాళ్ళ గురించి వీళ్ళ గురించి, నో డోంట్ డూ దాట్. అంత ఏదైనా సివియర్గా మీకు అనిపిస్తే మీ బాధ్యత మీ పాస్టర్కి ఫోన్ చేసి, అన్న ఇట్లా వచ్చింది నాకు కళ అని చెప్పి, సార్ ఈ ఇంట్లో కూడా ఎవరు చెప్పొద్దండి. మీరు ఒక్కసారి అట్లా చెప్పున్నారనుకో, ఇంకా మళ్ళా కళ లీడ్ దేవుడు మీకే. ఎందుకంటే మీరు వేరే టైప్ మనుషులుగా ఆయన చూడాల్సి వస్తుంది మీకు. అంటే మీ మహిమను చాటుకునే వారుగా అయిపోతారు ఆయన దృష్టిలో. అందుకని ఎటువంటి క్రూయల్, ఎంత చెడ్డ ఏ కళలు వచ్చినా నీ దగ్గర ఒకే ఒక వ్యక్తి ఉండేది, నీ దైవజనుడు. ఎందుకంటే నీకు బైబిల్లో ఏం చెప్తుందో అది ఏం అని నువ్వు క్లియర్ చేసుకోవచ్చు. లేకుంటే నీ పని దాన్ని బంధించాలా, పారద్రోలాలా. చాలాసార్లు చాలా మంచి కళలు దేవుడు నీతో మాట్లాడతాడు. నీ గురించి దేవునికున్న ప్రణాళికలు చూపిస్తాడు దేవుడు. నీకు రాబోయే ప్రమోషన్స్, సో మెనీ థింగ్స్. సో కళల్ని ఊరికే జోక్గా తీసుకోకండి. ఓకేనేమో ఆమె అయినండి అది. ఓకే, ముఖ్యంగా ఈ సంఘంలో ప్రతి ఒక్కరు చూడాలా, వినాలా ఆ ప్రీచింగ్ని. చాలా ఇంపార్టెంట్ ప్రీచింగ్. ఎందుకంటే ఎవరికి చెప్పుకోలేనివి నేను చెప్పాడా మన కుటుంబంలో కూడా. ఎందుకు చెడ్డ కళలు వస్తాయి, లేకుంటే ఇంకా ఇంకా ఇంకా. ఓకే, మీ బాడీలో ఏదైనా అవయవాన్ని కొట్టినట్లుగా, ఏదో వచ్చి కొట్టినట్లుగా అట్లా కూడా చూపించినప్పుడు దేవుడు రాబోయే దినాల్లో జరుగుతుంది నీకు, నువ్వు దాన్ని బంధించమని దేవుడు చూపిస్తాడు. అర్థమైందా? సపోజ్ ఎవరో చేయి ఇరిగిపోయినట్లు వచ్చిందనుకోండి, రాకూడదు అట్లా. అంటే నీకేమని అర్థము? రాబోయే దినాల్లో ఈ ప్రమాదం రావచ్చు, అందుకని వెంటనే లేచి ప్రార్థించి, ఒకవేళ వీలైతే అప్పుడే. అదర్వైజ్ పొద్దున్న లేచిన తర్వాత ప్రార్థన చేయాలా, 2-3 రోజుల వరకు కంటిన్యూగా ప్రార్థన చేయాలా. ఎవరి గురించి అన్నా చూపించినా వాళ్ళ గురించి ప్రార్థన చేయాలా. అర్థమైందా పిల్లరా? సో ఇంకోటి చెప్తాను మళ్ళీ. ఇప్పుడు ఏ కళ వచ్చినా, అమ్మ ఇంటానారా, ముందర చూడండి, పిల్లల్ని చూడకండి, వాళ్ళని వదిలేయండి, వాళ్ళు ఆడుకోనియండి. ఏ కళ వచ్చినా బైబిల్లో ఉండాలి, వాక్యంలో. ఇప్పుడు నాకు వేరే అయినా చెప్తాను, మీకు అర్థం కాల. ఒకరోజు ఏం జరిగిందంటే, ఒక చోట హాస్పిటల్లో పిల్లోడు అడ్మిట్ అయి ఉన్నాడు, చాలా సీరియస్గా ఉన్నాడు. వాళ్ళ తల్లి తండ్రి ఏడుస్తూ ఉన్నారు, ఆ పిల్లని గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ హాస్పిటల్ రూమ్లో యేసు ప్రభు రూపంలో, యేసు ప్రభులాగా, మీరు అర్థం చేసుకో, యేసు ప్రభు వచ్చాడు అనుకుందాం, అట్లా వచ్చాడు. ఆయన చూస్తున్నాడు, తల్లిదండ్రులను చూస్తాను, తండ్రి అనుకుంటా, సరిగ్గా గుర్తులేదు నాకు, తండ్రి చూస్తున్నాడు. యేసు ప్రభు వచ్చి నిలబడినాడు. యేసు ప్రభు వచ్చి నిలబడి వాళ్ళతో అంటున్నాడు, నేను ఎందుకు బాగా చేయాలా, మీ పిల్లల్ని ఎందుకు బాగా చేయాలో చెప్పు అంటున్నాడు. మీరంతా ఎవరు చెప్తాను చెప్ప ఆ మాట? ఎవరు వచ్చినది ఆ కళ్ళలో? ఎవరు వచ్చినది? సైతాన్. యేసు ప్రభు ఎప్పుడు చెప్పడంలే ఎందుకు బాగు చేయాలని. ఎందుకు చెప్పండి? 2000 సంవత్సరాల క్రితం బాగు చేసేసాడు ఆయన. ఆయన బాగు చేస్తాడనేది నువ్వు చెప్తే కాదు, ఆయన బాగు చేసేసాడు కాబట్టి బాగు చేసే దేవుడు. ఎందుకు చెప్తున్నా అంటే, కళలో కొన్నిసార్లు వాడు సాతాన్ని నిన్ను చీట్ చేసేదానికి కూడా ప్రయత్నం చేస్తాడు. అందుకే వాక్యంలో ఉండాలా. ఎందుకు స్వస్థపరిచారు చెప్పు అన్నాడు యేసు ప్రభు. ఎక్కడైనా ఉందా బైబిల్లో? వాళ్ళకి అడిగాడా? ఎవరైనా వస్తే ఎందుకు స్వస్థపరిచి చెప్పమ్మా, చెప్తావా, చేస్తా అన్నాడా? వాళ్ళు వచ్చినప్పుడు ఏం కావాలనేవాడు, నాకు బాగా కావాలని. ఓకే, చాలా చోట్ల ఆయన ముట్టుకుంటే బాగైపోయేవాళ్ళు. సో కళలు వచ్చిన, అందుకే మీకు కన్ఫ్యూజన్ ఏదైనా ఉంటే మీరు మీ పాస్టర్ని అడగాల. ఓకే, అది విషయం. ఓకే, సో చాలా అవసరం ప్రీచింగ్ వినండి. అది ఈరోజు పిల్లరా అసూయ గురించి నేను చెప్పాలని, మీ హ్యూమన్ నేచర్ నేర్చుకుంటా ఉన్నాం.
ఓకే. ఎందుకు అనేది మీకు డౌట్ రావచ్చు, ఎందుకు సార్ నేర్చుకోవాలి నేను. నా యొక్క ఉద్దేశం ఏమంటే, నేను ఎందుకు చెప్తున్నానంటే, కొత్త ఇయర్లోకి కొన్ని ఇవన్నీ క్లియర్ చేసుకుంటే ప్రాస్పరస్ ఇయర్గా ఉంటుంది మనకు. ఓకే, ఇవి చాలా అడ్డుపడేటివి మన జీవితంలో. మీరు యేసుప్రభు ఒక చోట అంటాడు, కాళ్ళు కడుగుతాడు. లాస్ట్ టైం కూడా చెప్పాను నేను, వాళ్ళని కాళ్ళు కడుగుతూ ఉంటాడు. అందరూ కడిగించుకుంటూ ఉంటారు. పేతురు దగ్గరికి వెళ్ళినప్పుడు పేతురు అన్నాడు, నువ్వు నా కాళ్ళు కడగద్దని. యేసుప్రభు అంటాడు, నేను కాళ్ళు కడుక్కోకుంటే నీతో పాలివాన్ని కాదు అంటాడు యేసుప్రభు. అన్నప్పుడు పేతురు ఆయన చూసి, అయ్యా నా చేతులు కడుగు, నా తల కూడా కడుగు అంటాడు. యేసుప్రభు అంటాడు, స్నానం చేసిన వారికి కాళ్ళు కడుక్కుంటే చాలని. ఏం దానికి అర్థము? స్నానం ఎవరు చేశారు? మీరు నేను స్నానం చేసిన వాళ్ళం పిల్లరా. మీరు నేను రక్తంతో కడగబడిన వాళ్ళము, నీతిమంతులుగా చేయబడిన వాళ్ళము, పరిశుద్ధులుగా చేయబడిన వాళ్ళము. మనకి ఇంకా స్నానం అవసరంలా. అర్థమైందా? నేను జ్ఞాన స్నానం అంటారు తమిళ్లో కదా పాప, బాప్తిజంకి. సో మన స్నానం అయిపోయింది అప్పుడే. సో కాళ్ళు కడుక్కోవాలి మనం. ఏం కడుక్కోవాలా? ఇప్పుడు పోతుంటే కాళ్ళు కడుక్కుంటారు మళ్ళీ. ఆ కాళ్ళు కాదు నేను చెప్తాను ఇది. కాళ్ళు ఎందుకు కడుక్కుంటాం మనము? లోకంలో ఉన్నాం కాబట్టి, కాళ్ళు గలీజ్ అవుతాయి కాబట్టి యేసు ప్రభు కాళ్ళు కడగడం జరిగిందంటే ఆత్మీయ అర్థం ఏమంటే, మీరు నేను ఈ లోకంలో ఉన్నప్పుడు రకరకాల జీవితం, సో ఇటువంటివన్నీ కొన్ని తగులుకుంటాయి మనకి. ఏంటివి? ఈగో, ఓర్పు లేనితనము, అసూయ. సో అందుకే మనం నేర్చుకోవాలా. మనం దేవునితో బాగా పోతుంటాము, కొన్నిసార్లు మర్చిపోతాము అది తగులుకుంది నాకని. ఏంది? అసూయ. సో అందుకని మనము నేర్చుకుందాం. ఓకేనా? ఓకే. చాలామంది అసూయ అంటూనే చాలా సీరియస్గా తీసుకోరు పిల్లరా. చాలామందికి వ్యభిచారమో, తాగుబోతనమో, దొంగతనమో ఇవే పెద్ద పెద్ద పాపాలు అనుకుంటాం. కానీ అసూయ చాలా చాలా డేంజరస్ నేచర్. ఇది అసూయ. బైబిల్లో ఏం రాయబడిందంటే, అసూయ ఎంత చెడ్డదంటే, పాతాళం ఎంత చెడ్డదో అసూయ అంత చెడ్డదంట. కులేపా, పాతాళం ఎంత బాగుంటుంది? ఎవరూ కోరుకోరు కదా. మీరు పరమగీతాల అనే తెలుగులో సాంగ్ ఆఫ్ సోలమన్కి 8:4లో మీరు చదివితే అసూయ పాతాళం కంటే కఠోరమైందని రాయబడింది. అంటే నువ్వు అసూయ కలిగి ఉంటే నువ్వు పాతాళం లాంటి మనిషివి. నువ్వు అట్లా కాదు, కానీ అయిపోతావు అంతే అసూయ ఉంటే గిన. అందుకే అసూయ చాలా డేంజర్. ఏదో తాగుడు వ్యభిచారమే కాదు, ఇది కూడా చాలా దానిల కంటే డేంజర్ ఇది. ఓకేనా? తెలుగులో అసూయ అంటే ఏంటిమా? మత్సరము, ఇంగ్లీష్లో జెలసీ. ఓకేనా? తెలుగులో మత్సరము, ఓర్పు లేనితనము, అసూయ. ఈ మూడు ఉన్నాయి. నాకు తెలిసి మీకు ఏమన్నా ఇంకా తెలుసా అమ్మా? అంతేనా? ఓర్పు లేనితనం. ఓర్పు లేని బాగా తెలుసు మనకి. పక్కనోడిగిన ఏదైనా స్కూటరు, సైకిల్ కొన్నాడు అనుకో, ఫ్రిడ్జ్ ఏదన్నా, ఒక రకమైన మంట తల నుంచి, మంట కాదు, మంట అనకూడదు దాన్ని, ఏదో రకమైన విచిత్రమైన పరిస్థితి ఏర్పడుతుంది కదా, అదే ఓర్వలేనితనం అంటే. ఓకేనా? సో అది అసూయ అంటే. ఓకే. సో దీన్ని చెప్పేదానికి చిన్న కథ చెప్పి నేను అసూయలోకి వెళ్తాను, మీకు అర్థం కావాలి అసూయ అంటే ఏంటో. ఒకరోజు 2 ఋషులు యజ్ఞం చేస్తున్నారంట. ఏం చేస్తున్నారు? యజ్ఞం చేస్తున్నారు. సో ఇది కథ, ఇది నిజం అనుకోద్దని బైబిల్లో చెప్తాను అనుకో నేను మళ్ళీ మీరు. ఎందుకంటే మనకి యజ్ఞాలు లేవు. మన కోసం ఆల్రెడీ యజ్ఞం చేసిన దేవుడు ఉన్నాడు మన జీవితంలో. ఆయన యజ్ఞం చేసేసాడు శిలువ మరణం మీద కదా, చెట్టు మీద ఆయన యజ్ఞం చేశాడు పిల్లరా. సో మనకి యజ్ఞాలు అవసరం లే, ఆయన యజ్ఞం చేసి మనకు కావాల్సినవన్నీ ఆల్రెడీ ఇచ్చేసాడు. ఇప్పుడు ఇట్లా కూర్చొని ఏంది చేసిన పనిలా, నువ్వు నమ్మితే చాలు. ఇది స్టోరీ, నేను చెప్తాను ఇది. ఓకే. మొత్తానికి 2 ఋషులు యజ్ఞం చేస్తున్నారంట. వాళ్ళ దగ్గరికి దేవుడు వచ్చాడు. ఈ దేవుడు కాదు, బైబిల్ దేవుడు కాదు, అట్లా చోట రాడు దేవుడు. ఈ దేవుడు మన దేవుడు. అది కొద్దిగా డూప్లికేట్ అయినలేండి, మీకు స్టోరీ చెప్తాను. ఓకే. దేవుడు వచ్చాడంట. సో 2 యజ్ఞం చేస్తున్నారు. ఒక దగ్గరికి వచ్చి అడిగాడంట దేవుడు, ఏం కావాలరా నీకని. అంటే నేను అనంతపురం భాషలో చెప్తాను, వాళ్ళు ఏదో సంస్కృతం అడుగుతారు, మీకు తెలుసు కదా. సో అన్నప్పుడు ఆడన్నాడంట, ఈడికి వచ్చినాడు ఇంకోడు, వాడు యజ్ఞం చేస్తానంటే వీడంటాడంట, వాడు ఏమడుగుతాడో నీకే, అవి నాకు డబల్ కాల్లా. వాడు ఏంది అడిగినా వానికి 1 ఇస్తే నువ్వు నాకు అవే 2 ఇవ్వమన్నాడంట.
ఈ దేవుడు అన్నాడంట ఇంకా పోలేదు కదా ఆయన దగ్గరికి, అంటే నువ్వు ఎట్లా పోతావు కదా, అడుగుతాడు కదా వాడు. చూడండి అది ఓకే. సరే మొత్తానికి దేవుడు ఆటికి పోయినాడంట. అయితే వీడు అడిగేది వాడు విన్నాడంట. అర్థమైందా? వీరు విన్నారా స్టోరీ? సో వీడు అన్నాడంట, దేవుడు వచ్చాడంటే నీకేం కావాలా అని అడిగితే, భక్తుడా నీకేం కావాలంటే వాడు అన్నాడంట, నా 2 కన్నులు ఒక కన్ను పీకేసేను అన్నాడంట. ఇదేం కోరికరా నీ కోరిక అంటే, ఎందుకంటే వాడు ఏమడిగాడో నేను విన్నా. వాడన్నాడు నువ్వు నాకు ఇచ్చినది వానికి 2 ఇమ్మన్నాడు కదా, నువ్వు నా ఒక కన్ను పీకేసాయి, వానికి 2 కన్నులు పీకేసాయి. అసూయ అంటే అది పిల్లరా. ఏంటి అసూయ అంటే అది, ఇంకోడు బాగుండకూడదు, నేను చెడిపోతే కానీ. సో వాడు చూడు, అది అసూయ అండి పిల్లరా. ఓకే. బైబిల్లో మీరు చూసినట్లయితే ఫస్ట్ సిన్ ఏది అంటే అసూయే మొదలైండేది. ఆదాము హవ్వలు పాపం చేశారు, వారిని దేవుడు అక్కడి నుంచి తీసేశాడు. తీసేసిన తర్వాత కయీను హేబెల్లో ఎందుకు తెలుసా, ఫస్ట్ సిన్ ఏమైందంటే వాళ్ళిద్దరిలో వచ్చింది ఏంటి, కయీన్లో వచ్చింది ఏంటంటే అసూయ పిల్లరా. ఓకే. ఎవరైనా తీసి పెట్టండి ఆదికాండం 4వ అధ్యాయం. మీరు చూసినట్లయితే ఇక్కడ మనకు బాగా ఉన్నాం చాలాసార్లు. కయీను ఏబేలు ఇద్దరు బలి తీసుకురావడం జరిగింది. అర్థమవుతుందా? అయితే దేవుడు వినాలి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అసూయ గురించి నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ పిల్లరా. మనం వదిలేయాలి, ఇది చాలా భయంకరమైన పాపం ఇది. ఓకే. దీన్ని రానికూడదు దగ్గరికి మనం. అయితే కయీను యొక్క బలి స్వీకరించలేదు, ఏబేలు బలి స్వీకరిస్తే కయీనుకి అసహ్యం పుట్టింది, అసూయ వచ్చింది తనలో. నేను అంగీకరించబడలేదు, ఏబేలు అంగీకరించబడ్డాడని. జనరల్లీ ఏం చేయాలా, తమ్ముడిని అడగాల్సిందే. ఏబేలు దగ్గరికి వెళ్ళి, ఏబేలు మన ఇద్దరము మరి బలి తీసుకొచ్చాం, మనం బహుమానం తీసుకొచ్చాం దేవుని దగ్గరికి, నీది అంగీకరించాడు, నాది అంగీకరించలేదు, ఏంటి సమస్యయా అని అడగాల. ఇది ఫస్ట్ లెసన్ మీరు నేను నేర్చుకోవాల్సింది. ఎప్పుడన్నా ఎక్కడన్నా ఏదైనా సమస్య అసూయ పుట్టినప్పుడు, వాళ్ళ పిల్లలు పాస్ అయినారు, మన పిల్లలు ఫెయిల్ అయినారు, వాళ్ళకి డబ్బులు దండిగా ఉన్నాయి, మనకు రాలే, లేకపోతే ఏదన్నా కూడా ఫస్ట్ సాతాను నీకు ఇంజెక్షన్ చేయాలనుకుంటాడు అసూయతో. నీకు ఫస్ట్ రావాల్సిన థాట్, వాళ్ళు ఏం చేస్తున్నారు, నేను ఏం చేయలేదు, అది నేను నేర్చుకోవాలని ఉండాలి పిల్లరా. ఈ యొక్క కయీను ఆ పని చేసింది, అడగాల్సింది తమ్మునితో. కనీసం తమ్మునితో అడగలేదు అనుకోండి, మమ్మీ డాడీతో అడగచ్చు కదా, వాళ్ళే కదా నేర్పించినది బలి ఇమ్మని. ఎవరు నేర్పించారు? దేవుడు నేర్పించాడు ఆదాంకి, బలి ఇచ్చాడు దేవుడు ఆదాం ఎదుటే కదా, అప్పుడే వాళ్ళకి వస్త్రాలు వచ్చాయి, పాపం కప్పబడింది వాళ్ళది. ఓకే. తల్లిదండ్రులను కూడా అడగలేదు అతను. ఇంకో గుడ్ న్యూస్ చెప్తున్నా మీకు, మనం తల్లిదండ్రులు అడగాల, మనకంటే పెద్దలను అడగాల, ఎందుకు నేను సక్సెస్ కాలేకపోతున్నాను బ్రదర్, పాస్టర్ని కానీ వీలైతే పేరెంట్స్ని కూడా అడగచ్చు. ఎందుకు నా జీవితం ముందుకు వెళ్ళడంలే, ఆత్మీయంగా ఎందుకు ముందుకు వెళ్ళడంలే, లేదంటే ఎందుకు ఆర్థికంగా ఇరుక్కుంటానా, లేదంటే ఎందుకు నాకు మానసికంగా సరిగా లేదు జీవితం నాది. ఊరికే వేరే వాళ్ళని చూసి వాళ్ళు బాగున్నారు అని ఊరికే చిత్రవద కాకండి. అసూయ మనలో ఇతర దగ్గర పోనీది, అడగనీదు, మనల్ని కాల్ చేస్తూ ఉంటుంది. మీకు చూపిస్తాను బైబిల్లో నుంచి. ఆ తర్వాత ఇంకోటి తెలుసా, దేవుడు వచ్చాడు ఇతను పాపం చేసినప్పుడు. దేవుడు చూశాడు ఇతని హృదయంలో, ఇతను నలిగిపోతున్నాడు, అసూయతో నిండిపోయినాడని 4వ అధ్యాయం 4 నుంచి అనుకుంటే చదువుతారా? చూడండి ఎంత మంచి పోషన్ అంటే అది. మీరు చూస్తే ఏబేలు కూడా తన మందలో తొలిచూలును పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చెను. యెహోవా ఏబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకి మిక్కిలి కోపం వచ్చి అతడు ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయీనుతో నీకు కోపమేలా? దేవుడు ఎంత మంచి దేవుడు అంటే, వాళ్ళ అమ్మ నాయన రాలా, ఏబేలు దేవుడే వచ్చాడు ఆయన దగ్గరికి. ఎందుకు కోపడతాను నువ్వు? చూడండి, దేవుడు అడిగితే ఎందుకు కోపడుతున్నావు? యెహోవా ఆ తర్వాత నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకునవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. చూసారా పిల్లరా,
కరెక్ట్గా దేవుడు మాట్లాడతామని అడగచ్చు కదా, అయ్యా నువ్వు ఫస్ట్ ఈ పాయింట్ చెప్పు, నాకు కోపం ఎందుకు వస్తుందో నీకు తెలుసు, నా బలి నువ్వు స్వీకరించలే, ఏబేల్ బలి స్వీకరించావు, ఎందుకు అట్లా అని అంటే దేవుడు చెప్పేవాడు కదా, తన ప్రాబ్లం చెప్పేవాడు కదా. అసూయ దగ్గర ఉన్న డర్టీ నేచర్ ఏంటంటే అసూయతో మనిషి నలిగిపోతుంటాడు, కానీ ఎందుకో అని అడగరు. బ్రదర్ ఏంటన్నారు కదా వెనకలోళ్ళు కొద్దిగా మెలుకో, ఇది తేడమా మెలుకో, ఓకే సరేనా. సో చూసి అడగచ్చు కదా, అడగలేదు పిల్లరా. సో మీరు నేను ఫస్ట్ లెసన్ నేర్చుకోవాల్సింది, అసూయ మనకు అవసరం లేదు, అసూయ పడాల్సిన పనే లేదు. ముఖ్యంగా యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించి ఉంటే, ఎందుకంటే అన్నీ నీ కొరకు దేవుడు సిద్ధపరిచాడు. దేవుడు పక్షపాతి కాదు పిల్లరా, దేవుడు అందరికీ సమానంగా అన్నీ ఇచ్చేశాడు. మీరు నేను ఈ నేచర్లో ఎప్పుడు పడకూడదు పిల్లరా, అర్థమైందా మీకు? ఓకే, అసూయ ఉంటే 3 మీ నా జీవితంలో జరుగుతాయి. ఆ తర్వాత నేను అది చెప్తాను, నేను 3 విషయాలు ఏంటివి జరిగేది అసూయతో ఉంటే. అసూయను ఎలా జయించాలో చెప్తా, అది మెయిన్ మనకు నేర్చుకుంటా అనేది. ఎందుకంటే ప్రతి శుక్రవారం బైబిల్ స్టడీలో ఎలా జయించాలో వీటిని, అది మెయిన్ ఇష్యూ. బైబిల్ ప్రకారము అసూయ ఉన్న వారి జీవితంలో ఫస్ట్ బైబిల్ ఏమంటుందంటే ప్రతి నీచ కార్యం వాళ్ళ జీవితంలో జరుగుతుంది అంటుంది బైబిల్. రెండవది, అసూయ మనిషిని చంపేస్తుంది. నేను బైబిల్లో నేను చూపిస్తాను మీకు. మూడవది, అసూయ శరీరంలో ఉన్న ఎముకలన్నింటినీ కుళ్ళిపోయేటట్లు చేస్తుందంట, బైబిల్ చెప్తా ఉండేది. ఓకే, ఈ 3 విషయాలు చూసుకొని ఆ తర్వాత ఎలా మనం బయటికి రావచ్చో మనం చూసుకుందాం. మీరు మొదటిది చూసినట్లయితే యాకోబు గ్రంథం 3:16 చూడండి ఏం రాబడిందో. ఏబేలు జీవితం, కయీన్ జీవితం ఏమైంది? ఆయన ఎవరిని అడగకుండా అసూయతో నిండి తన తమ్ముడిని చంపేశాడు. ఏం జరిగింది చూడండి, 3:16 చదువునైనా. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండును అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. చూసారా పిల్లరా, ఫస్ట్ మీ నా జీవితంలో మీ నా కుటుంబంలో నీచ కార్యం ఏది జరగకూడదంటే అసూయ ఎప్పటికీ మన జీవితంలో రాకూడదు. మత్సరం అని రాశారు అక్కడ. జలసి మన జీవితంలో మనం అనుకుంటాం దీనివల్ల లాభం అని, కానీ ప్రతి నీచ కార్యం మన జీవితంలో ప్రవేశపెడుతుంది అది. ఎందుకంటే దీని వెనకాల చీకటి శక్తులు పనిచేస్తాంటే పిల్లరా, అవి కోరుకుంటే మనిషి అసహించుకోవాలని. ఏంటి అసహించుకోవడము? అసహ్యం అంటే ఏంటి? జనరల్లీ ఫ్యామిలీస్లో చూస్తుంటాం పిల్లరా, మీరు నేను. ముఖ్యంగా ఈ అసూయకుండే స్పెషాలిటీ ఏమంటే మనం దూరం ఉండే వాళ్ళతో మనకు సమస్య ఉండదు. అంటే దూరం ఉండే వాళ్ళు ఏరోప్లేన్ కొన్నా మనకేం నొప్పి ఉండదు. అలా దూరం ఉండే వాళ్ళు కారు కొన్నా, ఇల్లు కొన్నా, బంగారం నెక్లెస్ కొన్నా, వజ్రాలు కొన్నా, మనకేం మన సమస్య మనతో ఉండేవాళ్ళు. అన్న చూసానుకో, తమ్ముడు స్కూటర్ కొనుక్కున్నాడని ఆడ స్టార్ట్ అవుతుంది కదమ్మా. చెల్లెలు కొనిందనుకో, తమ్ముడు కొన్నాడు అనుకో, అక్క కొన్నారనుకో, మీకు తెలిసి నేను ఏం చెప్తాను, రిలేషన్స్లో తట్టుకోలేము కదా. భార్య ఏం చేసింది, ఆడోళ్ళు ఏమనుకోద్దండి, సంజయ్ అన్నాను నేను కదా. భర్త ఇంటికి వస్తానట్లే నీకు తెలుసా అంటుంది. ఏమంటుంది తెలుసా అని? నీ తమ్ముని భార్య నక్లీస్ కొనుక్కుంది. ఓకే, ఏం కొనుక్కుంది? నక్లీస్. యాట్ నుంచి వచ్చిందో తెలుసా డబ్బులు అని ఈమె చెప్తుంది. ఆయనకి పంపింగో ఇంట్లో భర్త వస్తానట్లే. మొగోళ్ళకి అంత ఉండదు, అసూయ ఉంటుంది కానీ తక్కువ ఉంటుంది. ఎవరో చెప్పారు, నిజమో అబద్ధం తెలుసు, ఆడది పుట్టిన తర్వాత అసూయ ఏదది, అసూయ పుట్టి ఆడదు. చూసారా మీకు ఎంత మంచి అసూయ పుట్టి. ఓకే, వస్తానంటే ఇంజక్షన్ వేస్తే అతను అంటాడు, పాపం ఏదో లేదు వాళ్ళు కొనుక్కోలే, నీ దగ్గర ఉంది కదా నక్లెస్, నా దగ్గర ఉంది కానీ వాళ్ళ దగ్గర ఎందుకు ఉంది? ఎక్కడి నుంచి వచ్చింది? ఖచ్చితంగా మీ నాయన ఇచ్చింటారు కదా. ఎంత అసూయ చూడండి. అరే నీ దగ్గర ఉంది కదా నక్లీస్ అంటాడు భర్త. నా దగ్గర ఉండే వాళ్ళ దగ్గరికి వచ్చింది. ఎట్లా వచ్చింది నక్లీస్? పెట్టుకుంటుంది భర్తతో. మీ నాయన గురించి నీకు తెలియదులే, మీ నాయన ఇచ్చింటారు అని. అంటే వాళ్ళమ్మ నాయన ఈమెకే ఇలా, వాళ్ళకి ఇంకొకరు ఇవ్వకూడదు. వాళ్ళు పుట్టారు కదా తల్లి, వాళ్ళకు. ఎన్ని కుటుంబాల్లో ప్రాబ్లమ్స్ లేవు చెప్పండి. మంచిది అనుకుంటున్నామా మనము? అసూయ డిమోనిక్ ప్లరా, అది మేలు ఎప్పటికీ జరగనీదు.
ఇంట్లో నీచ కార్యాలు జరుగుతాయి. అందుకే ఎప్పుడు కూడా అసహ్య పడకూడదు. మీరు నేను ఎవరు ఏం కొన్నా సంతోషపడాలా, ఆనందించాలా. ఎందుకంటే ప్రతి మంచి వస్తువు, మేలైన వస్తువు ఇచ్చేది ఎవరో తెలుసా? దేవుడు. పిల్లరా, నువ్వు దేవునితో పెట్టుకుంటున్నావు. చాలామంది కుటుంబాల్లో ఈ ప్రాబ్లం ఉంది పిల్లరా. అమ్మ నాన్న, జనరలీ నా అనుభవంతో చెప్తున్నా ఇవి, మేము ఎవరో కుటుంబాల గురించి కాదు, ఎందుకంటే మనం అంతా అనుభవిస్తున్నాం ఇవి. చాలామంది అన్నదమ్ముల్లో ముఖ్యంగా తల్లిదండ్రులను తీసుకొని నాకే సహాయం చేయాల వాళ్ళు, మా అమ్మ నాన్న, నాకే వీళ్ళ డబ్బులు, ఇంకో తమ్ముడు ఉన్నాడు, ఇంకో చెల్లెలు ఉంది, వాళ్ళకి ఈయనే ఇవ్వకూడదు. అది అసూయ పిల్లరా. తల్లిదండ్రులు అందరికీ సమానంగా చూడండి. ఓకే, అర్థమైందా? నేను చెప్పచ్చు చెప్పకూడదు, నా ఏం చెప్పాలో అర్థం కాలేదు నాకు. దీని గురించి నాకు గుర్తు వస్తుంది, కానీ ఈవెన్ మా ఇంట్లో కూడా నాకు లేదని చెప్పలేను నేను. ఇవి అందరి దగ్గరికి వస్తాడు వాడు. అమ్మ, అర్థమైందా? అందరు డోర్ నాక్ చేస్తాడు వాడు. కానీ దేవుని కృప వలన ఎవరైతే దేవుని మీద ఆధారపడి ఉంటారంటే, ఆయన నాకు డబ్బు ఇచ్చేవాడు, ఆయన నాకు గౌరవం ఇచ్చేవాడు, సమస్తము ఆయన జేబులో నుంచే తీసుకుంటా, మనిషి మీద నేను ఆధారపడిన అనుకునే వాళ్ళు దీన్ని రాని దగ్గరికి. మా ఇంట్లో కూడా నాకు ఈ థాట్స్ వచ్చాయి. మా మదర్కి దాదాపు ఎంత 31,000 సంథింగ్ పెన్షన్ వస్తుందా మీకు? దేవుడు ముందర చెప్తాను, 30 పైసలు కూడా తీసుకొని నేను అంతా మా బ్రదర్కి ఇమ్మంటాను. నిజం చెప్తున్నాను మీకు. మా అమ్మని అడగను కాల్సింటే 3 రూపాయలు కూడా తీసుకొని నేను, ఎందుకంటే వాళ్ళకి అవసరము కొంత తక్కువ ఉంది వాళ్ళ దగ్గర అమౌంట్ అని చెప్పేసి. సాతాను నాకు చాలాసార్లు సజెస్ట్ చేశాడు, ఎందుకట్లా, నువ్వు పుట్టలేదా, వాడు మాట్లాడేది ఇట్లే, మనం అనుకుంటే చాలా వెల్విషర్ వీడని. కనీసం 10,000, బట్ కనీసం 5,000 తీసుకోవచ్చు కదా. మా 5,000 చెడ్డవా ఏమన్నా? చాలా మంచివి. కానీ నేను నమ్మిన దేవుడు, ఎందుకంటే మీకు చెప్తానా, మీరు నేను నమ్మిన దేవుడు, ఆయన ఏమన్నా తెలుసా? నీ ప్రతి అవసరత నేను నా స్వర్గపు ధనదిని తీసుకుంటాను. నువ్వు అసూయతో ఇట్లా పోయినావు అనుకో, నువ్వే కష్టపడి ఆమెని గీకి గోకి ఆమె ఎంటికలు పీకి 5,000 తీసుకొని వాడిని మా అన్న అతను కుళ్ళుకొని అంత గబ్బు మొత్తం ఏమవుతుంది? ప్రతి నీచకారం ఏర్పడుతుంది. మా అమ్మకు ఒకటే చెప్పాను నేను, రూపాయి ఇద్దు నాకు అంత వాళ్ళకి. ఒకటి మాత్రం చెప్పాను మా అమ్మకు, నీ పెన్షన్లో నుంచి నీకు పిల్లలు ఉన్నారు కదా ఇంకా మన ఊళ్ళో మనవరాల్లో, కనీసం వాళ్ళ బర్త్డేకి చిన్నోడైతే 500, పెద్దోడైతే 1,000 రూపీస్ టికెట్, 1000 రూపాయలు. మా అమ్మ పాప అదే చేస్తుంది ఈరోజు కూడా. ఇప్పుడు ఈ మధ్య తెలిసింది ఈమె భయపెట్టే 500 తీసుకుంటుందంట నెల. నాకు తెలుసు, మన తెలిసింది 500 ప్రేమతో ఇస్తానంట. 500 అంతే. ఎందుకు తెలుసా పిల్లరా? ఐ మీన్ లైక్ మాకేదో లక్షలు వస్తానే సార్ నీకు. నో, మేము ఎప్పుడు మా ఫైనాన్స్ గురించి చెప్పను. ఈరోజు నా బ్యాంక్ బ్యాలెన్స్ మీకు చెప్తే చెప్పకూడదు, నాకే మర్యాద అవుతుంది. అంతే ఉంది, అంతే. ఈరోజు ఇప్పుడు దేవునికి తెలిసిన నా బ్యాంక్ బ్యాలెన్స్. మా అమ్మకి నేను చిన్న ఫోన్ చేసినాను అనుకో, ఆమె దాచుకుని డబ్బులు ఇస్తుంది. నేను చాలా ఇష్టం మా అమ్మకి, అర్థమైంది. ఆటికి పాపం కొద్దిగా పెట్టుకుంది. వాళ్ళకంతా ఇచ్చిన తర్వాత కూడా ఒక కొంత డబ్బులు పెట్టుకుంది. నేను అడిగా, ఎందుకు మా అంటే, ఎంత మంచిదంటే ఆమె, డిసెంబర్ రా బియ్యం వేపిలా నీకు వానికి అంటుంది. నేను నాకు బియ్యం వేపిద్దు, నేను బియ్యమే తక్కువ తింటా, వాళ్ళకి విను. నాకు ఒకటి తెలుసు పిల్లరా, మా అమ్మ మీద నేను ఆధారపడితే ధర్మంగా తీసుకోవచ్చు, సంతోషంగా ఇస్తే. అయినా నేను అది కూడా వద్దన్నా. నేను ఎందుకు మీకు చెప్తున్నానండి పిల్లరా, ఇది కూడా చెప్తాను నేనండి. దాదాపు మన ఆంధ్ర రాష్ట్రంలో, భారతదేశం తెలియదు, అందరికీ పెన్షన్లు వస్తాయి ఇప్పుడు 60 దాటితే. కానీ చాలామంది రోగం ఏమో తెలుసా, నాకే ఈ డబ్బులన్నీ, నీకు వచ్చే 4,000 నా చిత్తులోనే పడాలా. అరే వాళ్ళకి ఇంకా కొడుకులు ఉన్నారు కదా, ఆమెకు లేదంటే కూతురు ఉంటారు కదా, సరే నీ ఇంట్లో నువ్వు భోజనం చేస్తున్నారు వాళ్ళు, నువ్వు ఎక్కువ తీసుకో. 4,000 వస్తే నువ్వు 3,000 తీసుకో. నువ్వు 1,000 రూపాయల్లో కనీసం ఆ 2 పిల్లలకి 500 ఇలా కదా. నేను మీకు మాట చెప్తున్నా, నువ్వు 3,000 తీసుకో,
ఏడిపించే వాళ్ళతో, వాళ్ళకేమి ఈనిదు. సరే 4,000 తీసుకో. నేను చెప్తాను, నీకు జీవితంలో ఆర్థికంగా నువ్వు పైకి రాలేవు. నా బాధ్యతతో చెప్తున్నా మీకు. ఎందుకంటే నీ ఆధారం ఎవరు? పెన్షన్. ఆమె నీ ఆధారం. యెహోవా దేవుని ఆధారం చేసుకోలే. యెహోవా దేవుని ఆధారం చేసుకుని, ప్లీజ్ జాగ్రత్త, మా సౌండ్ చేయకుండా. యెహోవా దేవుణ్ణి ఆధారం చేసుకుంటే నువ్వేం చేస్తావో తెలుసా? ఎస్, ధర్మంగా నువ్వు అన్నం పెడతా ఉండొచ్చు, కొద్దిగా ఎక్కువ తీసుకో. ఇతరులకి ఏమని చెప్పాలా? సింహాసనాశనుడు నీ దిక్కు చూస్తా అంటాడు ఆయన. నీ జీవితంలో చేయి సాపనేడు నీకు. నేను మీకు ఛాలెంజెస్ చెప్తాను, నేను అనుభవంతో చెప్తాను మీకు. దేవుడి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి పేరా. ఆయన నీకు అన్నీ ఇచ్చేదానికే తను చచ్చిపోయేది నువ్వు పుట్టక ముందే, యజ్ఞం చేసినది నీకోసము. అందుకనే మీరు ఎప్పుడు కూడా అసూయ దగ్గర రానికూడదు. అసూయ ఏం చేస్తుంది? ప్రతి నీచ కార్యం ఒకటి. రెండవది, అసూయ మనిషిని చంపేస్తుంది పిల్లరా. చచ్చిపోయేటట్టు చూడండి, బైబిల్ చదవండి, యోబు గ్రంథం 5:2 చదవండి. తొందర చూసుకోండి పిల్లరా. 5:2 ఎవరన్నా మైక్లో చదవాలా? సామెతల గ్రంథం ఎవరైనా తీసి పెట్టండి, 17 కూడా 5:2 చదవండి ఎవరన్నా. దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వల్ల, యోబు గ్రంథం 5:2 చదువునేనా? దౌర్భాగ్యం గురించి ఏడ్చుట వలన మూఢులు నశించెదరు, బుద్ధి లేని వారు అసూయ వల్ల చచ్చెదరు. చూసారా పిల్లరా? అసూయ ఏం చేస్తుందమ్మా? చంపేస్తుంది పిల్లరా. అదే మంచి గుణం ఉందనుకోండి, 17:22లో సంతోషం గల మనస్సు ఆరోగ్య కారణము. ఆ తర్వాత 15:13లో సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును. అయితే ఏం చేస్తుందంట? బుద్ధి లేని వారు అసూయ పడతారంటమ్మా. ఆ అసూయ ఏం చేస్తుందంట? అది పెట్టినాను యోబు గ్రంథం. అసూయ చంపేస్తుంది. అర్థమవుతుందా మీకు? బైబిల్లో మనం ఒక వాక్యం చదువుకున్నాం, యాకోబు 1:10. తీకండి. దురాశ గర్భం ధరించి పాపము కనును, పాపము పరిపక్వమై మరణం కనును అని. కానీ మీకు తెలుసా, అసూయ కూడా మరణాన్ని మన జీవితంలోకి తెస్తుందంట. ఎంత డేంజర్ చూడండి. అందుకే అట్లాంటివే మీకు చెప్తాను ఫ్రైడే రోజు, అన్ని గుణాలు కాకుండా. ఎందుకంటే మనం చాలా ఈజీగా డీల్ చేస్తాం దీన్ని. నేను చెప్తున్నా బిడ్డ, అసూయ నీ జీవితంలో ఉండే నీ ఫ్యామిలీ కానీ, నువ్వు కానీ, నీ భర్త కానీ, నీ ఇన్కమ్ కానీ ఎప్పుడు కిందే ఉంటుంది. పచ్చి నిజం ఇదే. ఎప్పుడైతే నువ్వు అసూయ లేకుండా ఇంకోరు బాగుండాలా, ఇతరులు బాగుండాలా అంటావో, దేవుడు అంటాడు, ఇతరులు బాగు నువ్వు కోరుకుంటున్నావు, నీ బాగు నేను కోరుకుంటానని నీ జీవితాన్ని దీవిస్తాడు. ఓకే, రెండవది చూసి ఇక్కడ అసూయ మరణాన్ని తెస్తుందంట. పాపము గర్భం ధరించి మరణం కనును అని విన్నాం కదా బైబిల్లో. ఇక్కడ అంటున్నాడు యోబు గ్రంథకర్త అంటాడు, అసూయ వలన నీకు మరణం వస్తుందని. బైబిల్లో మీరు చూస్తే లైక్ బ్రహ్మాండమైన స్టోరీ మనం బైబిల్లో చూద్దాం. లైక్ జరిగిన విషయం అసూయ వలన. ఎవరు? సౌలు పిల్లరా. జస్ట్ మీకు స్టోరీ నేను ఎలాబరేట్ చేస్తాను. స్టార్టింగ్ నుంచి ఏం జరిగిందో మీకు తెలుసు కదా. యుద్ధం జరుగుతోంది గొల్యాతు ఫిలిస్తీన్లతో. దావీదు అక్కడ చేరుకున్నాడు, దేవుడు పంపించాడు. ఇదంతా దేవుని ప్లాన్ పిల్లరా. ఓకే, గొల్యాతు 40 రోజులు వీళ్ళని ఛాలెంజ్ చేస్తున్నాడు, రండి చూసుకుందామని. సౌలు దాచిపెట్టుకున్నాడు, సైన్యం అంతా దాచిపెట్టుకుంటా ఉంది. అయితే దావీదు ఎప్పుడైతే అక్కడికి వచ్చాడో, దావీదు మీద ఆల్రెడీ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, మీకు తెలుసు, అభిషేకింపబడిన వ్యక్తి. దావీదు తట్టుకోలేకపోయాడు. నా దేవుని ప్రజల్ని, సున్నతి గల వారిని వీడు ఛాలెంజ్ చేస్తానని చెప్పి మరి ధైర్యంగా గొల్యాతుతో యుద్ధం చేయడానికి రెడీ అయ్యాడు. రాజును ఒప్పించాడు. మీకు తెలుసు కదా ఏం జరిగింది. యుద్ధం చేశాడు, గొల్యాతుతో ఫైట్ చేయడం జరిగింది. గొల్యాతుని దావీదు చంపేశాడు పిల్లరా. ఓకేనా. తర్వాత వెంటనే అంతవరకు బాగున్నాడు సౌలు. అసూయకి తను స్థలం ఇవ్వడం వలన చూడండి, ఆ తర్వాత తన జీవితము ఎంత నాశనం చేసుకున్నాడో మీకు బైబిల్లో నేను చూపిస్తాను. తీయండి నాతో పాటు 1 సమూయేలు గ్రంథం 16 నుంచి 18వ అధ్యాయం. చూడండి, యుద్ధం అయిపోయింది. గొల్యాతుతో సంతోషంగా వస్తున్నారు అంతా.
సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నారు, డ్యాన్స్ చేసుకుంటూ వస్తున్నారు. బైబిల్లో మీరు చదివితే మన ఇజ్రాయెల్ దేశంలో వాళ్ళు కాళ్ళు పెట్టినప్పుడు స్త్రీలు తంబురులు తీసుకొని వాయిద్యాలు తీసుకొని చక్కగా డ్యాన్స్ చేస్తూ పాట పాడుతున్నాడు. ఆడ వచ్చింది ఆ పాట ఇంటర్నెట్లో సౌలు జీవితమే వేరే దారి తీసుకొని పిల్లరా. చదవండి ఏం జరిగిందో. 18వ అధ్యాయం 6. దావీదు ఫిలిష్తీయుని హతం చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలు ఊళ్ళన్నింటిలో నుండి తంబురులతోనూ సంభ్రమముతోనూ వాద్యముతోనూ పాటలు పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానము చేయు ఎదుర్కొని వచ్చిన ఎవరు? సౌలుని. ఎందుకంటే రాజు కాబట్టి. సరే, పాటలో ఏం చేశారంటే వర్డ్ వాళ్ళు చేర్చారు. ఆ పదము సౌలు జీవితాన్ని డిస్ట్రాయ్ చేసింది. చదువున ఏ పదం అది? సౌలుకు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరని ఆ మాటలు సౌలుకు ఇంపుగా ఉండునందున అతడు బహు కోపము తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలదనియు నాకు 1000 కొలదనియు స్తుతులు పాడిరే. రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. చూసారు పిల్లలు? ఓకే, మీరు చూస్తే ఆ పాట వింటూనే తన యొక్క పరిస్థితి మారిపోయింది. మీరు చూస్తే కింద నేను చదువుతాను కొంచెంసేపుకి. అసూయతో నిండిపోయాడు దావీదు గురించి. అంతవరకు దావీదుని మెచ్చుకున్నాడు, దావీదుతో ఉండేవాడు, దావీదు తన ఇంటికి పిలిపించేవాడు, అన్నీ చేసేవాడు. కానీ ఆ పదం వింటానట్లే అసూయ పుట్టింది. ఎందుకు? నేను 1000 మందిని చంపాను. దావీదు గురించి ఏం చెప్తున్నారు ప్రజలు? 10,000 మంది చంపాను. మీరు చూస్తే అసలు అసూయ ఎందుకు వచ్చింది సౌల్లోకి? మీరు బైబిల్ మొత్తం చూసుకోండి, దావీదు ఎక్కడ కూడా అసూయ పడినట్లు మీకు కనపడదు. కారణం ఏమంటే పిల్లరా, సౌలు దేవుడు నమ్ముకున్నాడు, దేవుడు రాజుగా చేశాడు ఈయన్ని. కానీ మీరు చూస్తే సౌలు జీవితంలో ఎన్నడే కానీ బైబిల్ చదివినట్లు మీరు చదవరు. చూడరు సౌలు జీవితంలో. ప్రార్థన చేసుకున్నట్లు చూడరు. మీరు మందిరానికి పోయినట్లు మీరు ఎప్పుడు సౌలు జీవితంలో చూడలేరు మీరు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పిల్లరా, మీరు నేను దేవుని నమ్ముకున్న తర్వాత నేను దేవుని యొక్క ఫెలోషిప్లో లేమనుకో, దగ్గర లేమనుకో, బైబిల్ చదివే విషయంలో, ప్రార్థించే విషయంలో, సంఘానికి వచ్చి వాక్యం వినే విషయాలు, 3 ముఖ్యమైన విషయాలు చెప్పాను మీకు. వాక్యము, ప్రార్థన, సంఘం. ఈ మూడింటిని దూరం పోనీదు. మందసంలో 3 ఉన్నాయి, అందుకే ఆయన వరదిల్లాడు. మందసం ఆడుంటే ఆడ వరదిల్లుతారు. ఈ 3 మీ జీవితంలో, నా జీవితం లేరనుకోండి, ఇదే గతే పెట్టేది. దేవుని బిడ్డ ఇతనం, క్రైస్తవుడు ఇతనం, పాత నిబంధన క్రైస్తవుడు. కానీ ఏం జరిగింది? జలసితో నిండిపోయాడు పిల్లరా. అదే దావీదు చూడండి, 7 సార్లు స్తుతించేవాడు దేవునికి రోజు, 3 సార్లు ప్రార్థించేవాడు. అంతేకాకుండా ఏమనేవాడు తెలుసా? దుప్పి నీటి వాగుల కొరకు ఆశించినట్లు నేను యెహోవా కొరకు తృష్ణగొని ఉన్నా. నా జీవితంలో అది లేకుంటే దీనికి దారి తీస్తాం మనం. సౌలు ఎందుకు సాతానికి ద్వారం తెరిచాడంటే సంగతే లేదు దేవునితో. అందుకే దేవుని మీద ఆధారపడ్డ మానేసి ఇప్పుడు తన మీద తను ఆధారపడి సౌలు ఏమంటున్నాడు? నాకు 1000 మంది అంటున్నారు, దావీదుకు 10,000 మంది అంటున్నారు. బైబిల్ చెప్తుంది, వెంటనే తన జీవితంలో ఏమైందంట? 9వ వాక్యంలో, కాబట్టి నాట నుండి, ఏ నాటి నుంచి? ఆ పదం నాటి నుంచి ఏమైందంట? సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. చూసారా పిల్లరా? అంటే ఇంకా ఆ రోజు నుంచి అసహ్యంతో నిండిపోయాడు ఆయన. యాక్చువల్లీ మీరు చూస్తే దేవుడు దావీదుని పంపించిండేది. దావీదుని తన దగ్గర పెట్టుకుంటే ఎట్లుండేదో సౌలు జీవితం. నా జీవితంలో మనకి ఇచ్చినాడే. నేను అందుకే చెప్పా, దగ్గరోళ్ళని చూసి అసహించుకుంటామని. దేవుడు మనకి ఇచ్చింది ఎందుకంటే మన సహాయం కొరకు పిల్లరా. అన్నదమ్ములు కానీ, అక్కచెల్లెలు కానీ, దేవుని యొక్క ప్లాన్లో మనకు దేవుడు ఇచ్చిండేదే. వాళ్ళకి ఏదైనా మంచి జరిగినప్పుడు నేను అసహించుకొని విషంతో నిండామనుకోండి, మన జీవితం మరణానికి చేరుకుంటుంది దగ్గరికి. ఎందుకంత స్ట్రాంగ్గా చెప్తున్నానంటే చాలా డేంజరస్ నేచర్ పిల్లరా ఇది, డెమోనిక్ నేచర్ ఇదే. మీరే చూడండి, ఆరంభం నుంచి వాడు దేవుడు అంటే అసహ్యం వాడికి.
దేవుడికి జరిగినట్ల మహిమ నాకు జరగాల, నాకు పూజించాలా. వాడికి ఈరోజు కూడా కోరిక అదే. అందుకే ఆదాము అవ్వల్ని పాపంలో పడేసినది వాడు. సో ఈ నేచర్ దైవికమైనది కాదు. అందుకే నా అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, మన బంధువర్గం కానీ, సంఘంలో కూడా మనం బంధువులమే, ఒక రక్తంతో మనం కొనబడిన వాళ్ళము. ఎప్పుడు ఇంకొన్ని చూసి జలసి పడకూడదు, అసూయ పడకూడదు. తెలుగులో ఏం చేసాము, ఏదో పదం నేను చెప్పాను మీకు, ఓర్వలేని తనం. సరే, ఏముండకూడదు, ఓర్వలేని తనం ఉండకూడదు పిల్లరా. సపోజ్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, పాటలు పాడేవాళ్ళు ఉన్నారనుకోండి, ఓర్వకూడదు. ఇంకోరు మంచిది, మనం అంతా కలిస్తేనే మంచి ప్రెజెంట్ వర్షిప్ ఇవ్వగలం. ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసేవాళ్ళు కానీ, ఇంకా వేరే వేరే పనులు చేసేవాళ్ళని ఎప్పుడు కూడా సంఘంలో కానీ ఒకరిని చూసి ఒకరు అప్పుడు మనం ఓర్వలేని తనం ఉండకూడదు. నేను మీకు కరెక్ట్గా చెప్తున్నా ఈరోజు, ఓర్వలేని తనము నిన్ను కిందికి తీసుకెళ్తుంది. నువ్వు ఎప్పటికీ పైకి రాలేవు. మీరు ఎప్పుడు ఇంకోరి యొక్క మేలునే కోరుకోవాలా, అప్పుడు దేవుడు నీకు మేలు చేసే దేవుడు ఆయన. బైబిల్లో ఒక గోల్డెన్ రూల్ ఉంది, చాలాసార్లు చెప్పాను మీకు. మనుషులు నీకు ఏం చేయాలని కోరుకుంటావో నువ్వు అది వాళ్ళ కొరకు చేస్తే నీ జీవితంలో గోల్డెన్ ఉంటుంది నీకు. చూడండి, సౌలు ఏమంటున్నాడు 10వ వాక్యంలో, మీరు చూసి 9వ వాక్యంలో, 10లో మరునాడు దేవుని యొద్ద నుండి కాదు ఎక్కడుంది, 8లోనే, నాకు వేల కొలదని స్తుతులు పాడిరే, రాజ్యం తప్ప మరి ఏమి అతడు తీసుకొనును. అసలు రాజ్యం ఇప్పించింది ఎవరు సౌలుకి? ఇప్పుడు దావీదు, అంతే కదా. ఇప్పుడు గొల్యాత్ చేతుల్లో ఓడిపోయింటే ఏమయ్యేది సౌలుకి? గొల్యాత్ దగ్గర బానిసలుగా బ్రతికేవాళ్ళు వీళ్ళు. గొల్యాతు రాజయ్యేవాడు, గొల్యాతు పరిపాలించు. అందుకే రోషం తెచ్చుకున్నాడు దావీదు. సున్నతి లేని వాడు మా మీద రాజుగా ఉంటాడా, మమ్మల్ని బెదిరిస్తానని చెప్పి అందుకే చంపడం. కానీ ఇక్కడ ఏమంటాడు సౌలు, రాజ్యం తీసేసుకుంటాడని ఇబ్బంది పడతానని. చూడండి, అర్థమవుతుంది పిల్లరా. అందుకే బైబిల్లో యేసుప్రభు ఏమన్నాడు, ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపిమన్నాడు. అది ఇప్పుడు మనం బ్రతకాల్సిన స్టైల్, మనకిచ్చిన విధానం. సో ఎన్నడే కానీ నేను అసూయకి స్థలం ఇవ్వకూడదు పిల్లరా. అర్థమవుతుందా? ముఖ్యంగా చాలా చర్చెస్లో ఇప్పుడు చూడండి, సాతాను విజృంభించున్నాడు. చాలా సంఘాల్లో వాడి చేతులు పెట్టుకున్నాడు మనుషుల్ని అసూయతో. అందుకే జరగాల్సినవి జరగడం లేదు. చూడండి ఏమని రాయబడిందో, ఏం జరిగింది. సౌలు ఆ మాట అన్నప్పుడు, సౌలు ఎప్పుడైతే అసేపు అన్నాడు, ఏం జరిగింది 10వ వాక్యంలో చూడండి. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి బలంగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుండగా దావీదు మునుపటిలాగున వీణ చేత పట్టుకుని వాయించెను. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈట ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదననుకొని సౌలు ఆ ఈట విసిరెను. అయితే అది తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకున్నాడు. చూడండి ఆ తర్వాత ఏం చేస్తున్నాడు ఆ తర్వాత ఈవిల్ స్పిరిట్తో నిండిపోయాడు. మీకు తెలుసా బైబిల్లో ఏం జరిగిందో? ఈ వ్యక్తి మీద పరిశుద్ధాత్మ దేవుడు ఉండేవాడు. అసూయ చూడండి ఎంత డేంజరు. పరిశుద్ధాత్మ దేవుడు పక్కన తప్పుకున్నాడు, చీకటి ఆత్మ, దురాత్మ ఆ వ్యక్తిలో ప్రవేశించింది. ఆ తర్వాత ఏం కోరిక కలగజేస్తానన్నా ఈవిల్ స్పిరిట్, గోడకు బిగ్గొట్టాలని. ఆ తర్వాత మీరు చూస్తే 16 సంవత్సరాలు సౌలు ఒక రకంగా అనుక్షణం మరణించేవాడు పిల్లరా. దావీదు అంటేనే సరిపోయేది కాదు. ఒక్కోసారి ప్రయత్నం చేసేవాడు దావీదుని ప్రేమించాలి అని, కానీ ఈవిల్ స్పిరిట్ దాన్ని ప్రేమించనిచ్చేది కాదు. చీకటి శక్తులకి అసూయ ద్వారం తెరుస్తుంది. మీరు బైబిల్లో చూసినట్లయితే, నేను తక్కువ టైం ఉంది కాబట్టి నేను జల్దీ వెళ్తున్నా ముందుకి. గోడకు బిగ్గొట్టాలనుకున్నాడు దావీదుని. మీకు తెలుసు కదా ఎవరిని బిగ్గొట్టారు గోడకి? సౌలుని పిల్లరా. మీరు చదువుకోండి, లేదంటే చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయంలో మీరు చూస్తే 8, 9, 10 వాక్యాల్లో సౌలు కోరుకునేది దావీదుని చంపాలని, గోడకు బిగ్గొట్టాలని. అక్కడ జరిగింది ఏమంటే, ఫిలిస్తీన్ల చేతిలో యుద్ధం చేసినప్పుడు సౌలు చనిపోతాడు. సౌలు దేహాన్ని తీసుకుని పోయి గోడకి అలగడతారు. ఎవరు? ఫిలిస్తీన్లు.
అసూయ ఎప్పటికీ మంచిది కాదు పిల్లరా. అసూయనే చంపండి సౌల్ని. అదే బైబిల్ అంటుంది. అసూయ ఏం చేస్తుంది? మనల్ని చంపేస్తుంది పిల్లరా. అసూయ దగ్గర రానికూడదు. నీకు జీవితంలో ఏ మనిషి, నేను చెప్తాను ఏం చేయాలో మీకు లాస్ట్లో, అసూయ రాకుండా ఉండాలంటే వరి కాకండి. ఏ మనిషి కూడా నీ జీవితంలో శత్రువుగా ఉండకూడదు. నీకు ఎవరన్నా శత్రువులుగా ఉన్నారంటే, నీకు అసహ్యం వేస్తుంది అంటే, అమ్మా వినండి, ఆల్రెడీ శత్రువు నిన్ను ప్రోత్సహిస్తాడు ఆ మార్గంలో పోమ్మని. మన యొక్క నేచరు ఈ చంప కొడితే ఈ చంప చూపి, ఎందుకు మనం దిక్కులేని వాళ్ళం కాదు. ఈ చంప కొట్టినప్పుడు ఈ చంప చూపించి ఏం చేస్తాం మా కర్మ? నో. ఈ చంప కొట్టినప్పుడు ఈ చంపను చూపించినప్పుడు దేవుడు అంటున్నాడు, నాకు ద్వారం తెరుస్తాను, నేను చూసుకుంటా ఆ వ్యక్తి గురించి. ఇంకా యుద్ధము యెహోవాది. బైబిల్ ఏం రాబడింది? 12వ అధ్యాయంలో, పగ తీర్చుకొనుట నా పని, మేలుతో కీడును జయించు, మేలుతో కీడును జయించు కదా. కీడు ద్వారా నువ్వు జీవించద్దు. అర్థమైందనైనా? సౌలు జీవితం ఎట్లా ముగింపు, భయంకరమైన ముగింపు. అసలుకి దావీదుని పెట్టుకుంటే దగ్గర ఎట్లుండేదో జీవితం చెప్పండి. దేవుడు పంపించాడు దావీదుని. సౌలు ముఖ్య కారణం ఏమో తెలుసా? సౌలు ఎప్పుడే కానీ ప్రార్థన చేసుకున్నట్లు మీరు బైబిల్లో చదవరు. ఎప్పుడు మనుషులకు బాగా కనపడాలి. నేను మనుషులు ఎదుట, సమూయేలు వచ్చి నిన్న వారం చూసుకున్నాం కదా, నిన్ను దేవుడు తిరస్కరించినానని కూడా పట్టించుకోలే సౌలు. మనుషులను ఎదుట నేను రాజుగా కనపడాలా. అందుకే దావీదు వెనకాల పడేవాడు. దావీదు ఎక్కడ రాజు అవుతాడు అని. అంత చెడ్డ దారి తీసుకెళ్తున్న అసూయ. అందుకే మీరు నేను ఏం దాంట్లో ఉండకూడదు? అసూయలో ఉండకూడదు పిల్లరా. ఓకే. మూడవది అసూయ. మీరు చూసినట్లయితే 14:30 చదువునైనా, సామెతల గ్రంథం 14:30లో అసూయ ఎముకలను నాశనం చేస్తుంది, కుళ్ళిపోయేటట్లా చేస్తుందంట. ఏది? అసూయ. చదువునైనా మూడోది మనం చూసుకున్నాం. మొదటిది ఏం చూసుకున్నాం? అసూయ ప్రతి నీచకార్యానికి ద్వారం తెరుస్తుంది. అసూయ మనిషిని చంపేస్తుంది పిల్లరా, అసూయలో ఉండే వాళ్ళని. అదే సౌలు చనిపోయాడు. మూడోది అసూయ ఎముకలకు కుళ్ళు కలిగింది. చదువునైనా, సాత్వికమైన మనసు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. చూసారా? మత్సరము ఎముకలకు కుళ్ళు. మీరు నెట్లో పోయి చూడండి. ఎముకలు అంట కొన్ని ఏండ్ల వరకు శరీరం ఇదైపోతుంది, మట్టిలో పెట్టినప్పుడు ఎముకలు కరిగిపోవు. కానీ అసూయ ఎముకల్ని కుళ్ళిపోయేటట్లా చేస్తుందంట. మీరు మెడికల్లీ మీరు చూస్తే పిల్లరా, అసూయ ఈరోజు అనేక రోగాలకు కారణం. 90% రోగాలకు కారణం అసూయే. అరే మనకు ఏమీ రాదు ఇతరుల మీద అసూయ పడితే. మన యొక్క మూలం ఆయన నుంచి రావాలి. అదే నేను చెప్తాను కొంచెంసేపులో మీకు. సో కుళ్ళిపోయేటట్టు చేస్తుంది పిల్లరా. ఇంకోటి తెలుసా దానికి అర్థం ఏంటి? ఎముకలు కుళ్ళిపోవడం అంటే, ఆ వ్యక్తి స్ట్రక్చరే బాగుండదు. అమ్మ ఎముకలు, మన స్ట్రక్చర్ ఎట్లా ఏదాని మీద ఆధారపడింది? ఎముకల మీద కదా. అందుకే మన మాంసం ఎముకల మీద నిలబడుకుంది. ఎముకలు కరిగిపోతే ఏమవుతుంది? మాంసం ఏలాడబడుతుంది. ఓకే, అది శారీరకంగా. ఎవరైతే అసూయలో ఉంటారో ఏంటన్నారమ్మా, ఆ కుటుంబం బాగుండదు పిల్లరా. ఆ కుటుంబం ఉండాల్సిన స్ట్రక్చర్లో ఉండదు. ఆ భర్త ఉండాల్సిన స్ట్రక్చర్లో ఉండడు. ఎందుకంటే ఈ అసూయ చేయాల్సింది చేయనీదు. ఈ అసూయ మంచిగా మాట్లాడలేదు. ఈ అసూయ వాళ్ళకి ప్రేమించనేది, దగ్గర తీసుకోదు. అసూయ రానిది మనుషుల దగ్గరికి. ఆ కుటుంబాలే పాడు చేసుకుంటారు పిల్లరా. అదే ఎముకలు కుళ్ళిపోవడం అంటే. ఆ యొక్క కుటుంబం బాగుండదు, ఆ యొక్క మనిషి బాగుండదు, ఆ భార్య బాగుండదు. ఇంకేం చెప్తున్నా, ఒకవేళ భార్య అసూయపరాలు అనుకోండి, అమ్మ వింటున్నారా? భార్య అసూయపరాలు అయితే మీకు తెలియదు, కానీ పురుషుడుగా నేను చెప్తాను మీకు, భర్తకు కూడా తెలుసు ఈ మనిషి మంచిది కాదని. చెప్పడు కానీ ఎదురుగా లోపల ఏమని కూడా తెలుసా, ఎంత గబ్బు మనిషి ఈమె, చూడు నా తమ్ముని గురించి ఏం చెప్తాందో, వాని భార్య ఏదో చేసుకుంటే ఏమి ఈమెకి మీరు అనుకుంటారు. కానీ అందుకే స్టడీస్ ఏం చెప్తున్నాయి తెలుసా? స్టడీస్ చేస్తారు కదా, 80% కుటుంబాల్లో భార్యాభర్తలు ముందు ఏమంటారు దాన్ని, ఎదురు బదురు కూర్చొని మాట్లాడుకోరంట.
ఎవరన్నా వచ్చినప్పుడే మాట్లాడుకుంటారంట. ఎదురు బదురు కూర్చొని ప్రేమతో ఒకరి కళ్ళు పెట్టి మాట్లాడరంట. పెళ్ళైన రోజే వాళ్ళు మాట్లాడుకునేది. ఆ తర్వాత గుంతకు కూడా వెళ్ళిపోతారు కొంతమంది, ఎప్పుడు మాట్లాడుకోరు. ఎందుకు చెప్పండి? ఈమె ఆయన కన్నుల్లోకి ఆయన ఈ కన్నులోకి చూడలేరు. ఎందుకంటే ఈ గబ్బు ఉంది, అసూయ. భర్తకు తెలుసు ఈమె ఇంక చెప్పకూడదు ముందేమో. భార్యకు కూడా తెలుసు భర్త యథార్థవంతుడు కాకుంటే వీడు పెద్ద ఈడియట్ అని. ఈ మాట చెప్తాను మీకు, వద్దు, వదిలేద్దాం. స్టడీస్ చెప్తున్నాయి పిల్లరా, భార్య భర్తలు కూర్చొని మాట్లాడుకోరంట, ఎదురు బదురు కూర్చొని. ఎందుకు తెలుసా? వాళ్ళ నేచర్ వాళ్ళకు గుర్తొస్తాను, నేను ఎవరినో వాళ్ళకి తెలుసు, నేను ఎవరినో. భర్తకు తెలుసు నేను ఎవరినో అని భార్య అనుకుంటా ఉంటుంది లోపల. దానికి తోడు ఈ దయ్యం ఉందే ఈ మైండ్లో, నీకు వాడు చెప్తా అంటాడు, నువ్వు మంచి మనిషి కాదు, నీ భర్తతో ఎట్లా మాట్లాడతావు? భర్తతో అంటాడు వాడు, సాతాను, నీ భార్యతో ఎట్లా మాట్లాడతావు? నువ్వు మంచోడు కాదు కదా, నువ్వు అసూయపరుడు కదా, నువ్వు ఇతరులకు చెడు కోరుకునేవాడు కదా. అందుకే ఇట్లుండేది ఫ్యామిలీ స్ట్రక్చర్ ఇప్పుడు భూమి మీద. కానీ ఒకటి శుభవార్త ఏమో తెలుసా? రక్తానికి విలువ ఉంది. యేసుప్రభు రక్తానికి ఎంత శక్తి ఉందంటే, నువ్వు అన్నావనుకో ఆయన దగ్గర క్షమించమని, ఇక్కడ నుంచి మంచిగా ఉందాం. భర్తతో కన్నుల్లో కళ్ళు పెట్టి మాట్లాడే స్థితికి రాలా. నీ భర్తకి ఎప్పుడు వస్తుంది తెలుసా స్థితికి? నీ భర్తను చూసి నువ్వు అనాలా, వాళ్ళు బాగుండాలా, వాళ్ళకి సహాయం చేయి. నేను చెప్తున్నా మీకు, జరగదు అట్లా. మనం కాల్సింటే గంజి నీళ్ళు తాదాంలే, వాళ్ళకి ఇయే పాపము, వాళ్ళు బాగున్నాయి. గంజి నీళ్ళే కదా అనేదమ్మా, బియ్యం నీళ్ళు అదే అంటారు. స్టోర్ బియ్యం తింటాం కానీ వాళ్ళు బాగున్నీలే. పెన్షన్ వాళ్ళకి ఈనీలే, సహాయం చేయాలి, మెచ్చుకోండి. మీరు అనుకోవచ్చు నేను చెప్తాను ఎట్లా దీన్ని జయించానని. ఓకే సరే, ఎనీహో అసూయ చాలా డేంజర్. మీ కుటుంబంలో ఉన్న స్ట్రక్చర్ చెడగొడుతుంది అది. మనం ఒకరు మొక్కలు ఒకరు చూసుకోలేం, మనకు మనమే సంతోషంగా ఉండలేం. ఓకే, ఏం చేయాలి ఇప్పుడు? అది మెయిన్ పాయింట్. 5 నిమిషాలు 6 నిమిషాలు చెప్పి మనం ముగించుకుందాం. మీరు నేను ఎందుకు అసహ్యపడుతున్నామంటే పిల్లరా, ఏ మనిషి, ఏ క్రైస్తవుడు దేవుణ్ణి సోర్స్గా పెట్టుకోడో, ఫస్ట్ పాయింట్, దేవుడు ఆ వ్యక్తికి మూలం కాడో, ఆ వ్యక్తి ఇవన్నీ గబ్బులో పడేది పిల్లరా. ఈవెన్ కోపం కానీ, కుళ్ళు కానీ, అసూయ కానీ, ఈగో కానీ, గబ్బంతా ఉందే పాపం తర్వాత వచ్చినది. ఏ మనిషి తెలుసా ఇవన్నీ ప్రదర్శించేది? దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడే. ఇప్పుడు ఎందుకు అసహ్యపడతాం మనము? ఆమె దగ్గర నెక్లెస్ ఉంది, ఆడోళ్ళు అనుకుంటారు అంతా మా గురించి. ఇంక మొగోళ్ళు ఏం చెప్తాం బా, అంత ఉండదు కదా మనకి, తక్కువ ఉంటుంది మోతాదు. ఓకే ఊన్లేండి పనులేండి, ఈయనండి జాగ్రత్తగా ఈయనండి. ఆడోళ్ళు ఎక్కించేది మొగోళ్ళకు కూడా. అయిపో స్కూటర్ కొనుక్కొని మీ తమ్ముడు నీకేం లేచుడు నడుచుకుంటూ పోతాను నువ్వు ఏం మనిషి అని ఎక్కించేది వాళ్ళే. పోన్లేండి, ఇక్కడ చూడండి జాగ్రత్తగా. మూలము దేవుడు. ఇప్పుడు సపోజ్ సో ఐ మీన్ లైక్ నేను దేవుని సేవకుడిని, దేవుడి సింహాసనం ముందు నిలబడి చెప్తానని నేను ఆల్రెడీ చెప్పాను. నాకు ఉంటుంది ఆశ, నాకు డబ్బులు కావాలని. కానీ నా జీవితంలో ఇది నిర్ణయించుకున్నాను నేను, నా దేవుడు నాకు ఆధారము. అబ్రహాంలాగా ఆయన దగ్గర చేతులు ఎత్తా, నేను ఎవరి దగ్గర చేయి సాపను. ఈవెన్ తల్లైనా పిల్లలైనా నా జీవితం నిర్ణయం. ఎందుకంటే నా ప్రాబ్లం ఏంటంటే, అలా చేయడం వలన అసూయపడి ఆడ ఈడ నేను దేవునితో ఏమంటాడు, నువ్వు పక్కన తప్పుకో, నువ్వు కాదు నాకు ఆధారము, వీళ్ళు నాకు ఆధారము అంటన్నా. డబ్బే కాదు పేర, ప్రతిదీ నా గౌరవాన్ని నా దేవుడు తెచ్చేవాడు. అందుకే యేసుప్రభుని కొట్టినా కూడా యేసుప్రభు ఏం బాధపడేవాడు కాదు. ఎందుకు? ఆయన హెచ్చిస్తాడు కొద్ది రోజుల తర్వాత నన్ను అన్ని నామముల కంటే. అందుకే నేను చెప్తున్నా బ్రో, క్రైస్తవుడు ఎంత హ్యాపీగా బ్రతకచ్చు అంటే భూమి మీద క్రైస్తవుడు ఉన్నంత ధన్య జీవితం ఈ సృష్టిలో ఎవరికి లేదు పిల్లరా. ఎందుకు తెలుసా? ఆయన రెస్పాన్సిబిలిటీ నాకు డబ్బులు ఇవ్వడము, ఆయన రెస్పాన్సిబిలిటీ నాకు గౌరవం తేవడము, ఆయన రెస్పాన్సిబిలిటీ నా బంధువులను నన్ను హెచ్చించడము, ఆయన బాధ్యత నా పిల్లల్ని గొప్ప అధికారులుగా చేయడము, ఆయన బాధ్యత నన్ను తలస్థానంలో పెడతాను కానీ తూకస్థానంలో పెట్టను అన్నాడు ఆయన. నువ్వు ఇది పట్టుకుంటే నువ్వు ఆడ ఈ 500 1000 రూపాయలు ఆమె జాగిలో చైను గీను పడవనైనాను. ఈ గబ్బంతా ఇది.
నువ్వు ఎప్పుడు కోరుకుంటున్నాడో ఇతరులకి. సో అందుకే బైబిల్లో వాగ్దానం చేశాడు, ఈడు మీకు తిరిగి ఇవ్వబడును. నువ్వు ఎంత బిగబడతావో నువ్వు అంత దెబ్బతింటావు. ఇది దేవుని యొక్క ప్రిన్సిపల్ పిల్లరా. సో అందుకే గుర్తుపెట్టుకోండి, దేవుడు మన ఆధారం. ఎవరో నిన్ను మర్యాద ఇస్తానారా, మీ బంధువుల మధ్య గలీజ్ చేస్తానని అనుకోండి, డోంట్ వరీ, నువ్వు పోయి గలీజ్ చేయొద్దు, జాగ్రత్తగా ఉండాలా. కానీ నువ్వు గలీజ్ చేయొద్దు వాళ్ళని. చేసినావు అనుకో, దేవుడు పక్కన తప్పుకుంటాడు, మీరు కొట్టవేసుకుంటారు, నాకు సంబంధం లేదు మీ కేసే అని. నువ్వు అన్నావు అనుకో, తండ్రి వాళ్ళకి నా గురించి బ్యాడ్ ఇంప్రెషన్, వాళ్ళు కాదు కారణము, సైతాన్ వేస్తాడు, నా గురించి చెడ్డ వేసి పెట్టినాడు. కానీ నువ్వు అన్నావు, నన్ను తలస్థానంలో పెడతాను కానీ తూకస్థానంలో ఉండని అన్నావు. నిన్ను ఇంట్లో ఆశీర్వదిస్తానన్నావు, బయట ఆశీర్వదిస్తానన్నావు. నేను జీవించే విధానం మీకు చెప్తాను పిల్లరా. నాకు లేవనుకోద్దండి, పాస్టర్గా నాకు చాలా ప్రాబ్లమ్స్ అయి వెళ్ళాను నేను. కొంతమందికి తెలుసు ఈడ. ఈరోజు కూడా ఒకే ప్రిన్సిపల్ ఏంది తెలుసా, నువ్వు హెచ్చిస్తానో నీ బాధ్యత. నా పిల్లల విషయం కానీ మా నాయన ముందర చూడండి, నీ బాధ్యత. నేను బాగా డైరెక్ట్ చెప్తా దేవునికి, నువ్వు మాట తప్పవు, నువ్వు చెప్పినావు నాకు, నువ్వు అన్నావు అప్పులు లేకుండా చేస్తానని. నీ బాధ్యత అదే. నాకు ఇది కావాలా, నాకు ఇంత ఖర్చు ఉంది, నాకు ఇంత డబ్బు కావాలా, నీ బాధ్యత. సరే నేను దేవునితో చెప్తా, దశంభాగం నీకు ఇచ్చాను ప్రభా నేను. నువ్వేమన్నావు, ఆకాశ వాక్యలు తెరుస్తానన్నావు, నీ బాధ్యత. అట్లా మా అమ్మ మీద ఎందుకు ఆధారపడాలి నేను? మా అమ్మ పెన్షన్ మీద ఎందుకు ఆధారపడాలా? నేను పెన్షన్ మీద ఆధారపడితే డైరెక్ట్గా దేవుని చెప్తాను, నీ మీద నేను ఆధారపడడం లేదు. మళ్ళీ నువ్వు ఎన్నైనా వాక్యాలు చెప్పుకో, అట్లే పోతాయి గాలికి. రెండవది, అసూయ పడకుండా ఉండడానికి చాలా ఇంపార్టెంట్ ఏమో తెలుసా? జాగ్రత్త వినంటారా, సాతాన్ నీకు మాటకి వాడు గుర్తు చేస్తాడు, నువ్వు ఆమె అంటే సరిపోదు నీకు. అసూయ అది ఇది చాలా ఇంపార్టెంట్. రెండో పాయింట్, నేను ఎప్పుడు ఆనందంగా జీవించాలంటే అసూయ లేకుండా ఆ వ్యక్తులను నువ్వు బ్లెస్ చేయాలి, నోరు తెరిచి ఆశీర్వదించాల. 109వ కీర్తనలో చూడండి ఏం రాబడిందో, 17, 18, 19లో. నువ్వు హీరోగా బ్రతకాలంటే, సైతాన్ ఎప్పుడు కాళ్ళ కింద ఉండాలంటే ఆ వ్యక్తిని బ్లెస్ చేయను. వాడు అంటాడు, అరే వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ కొన్నారంట, నీకు తెలుసా అంటాడు. తెలుసురా, నా దేవుడు ఇచ్చినది. వాళ్ళ ఇంట్లో 10 ఫ్రిడ్జ్లు వచ్చును గాక, వాళ్ళ ఇంట్లో సొంత ఇల్లు 10 ఇళ్ళు కొందరు గాక. చచ్చిపోతాడు వాడు, గిల్లి కొట్టుకుంటాడు కాళ్ళ దగ్గర పడి. నువ్వు అన్నావు అనుకో, వాళ్ళ పిల్లడికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, నువ్వు అనాలి ఐఏఎస్ ఆఫీసర్ అవును గాక. ఎందుకు సార్, నువ్వు ఏం విత్తుతావో. ఇది దేవుని ప్రిన్సిపల్. భూమి ఆకాశంలో మారుతాయేమో కానీ ఆయన మారడు. చదవండి, ఎవరైనా ఒక్క వాక్యం చదివేసాను నేను ప్రాణం చేసి. 109వ కీర్తన 17, 18, 19 తొందరగా చదివేసేయండి. శపించుట వానికి ప్రీతి గనుక అది వాని మీదికి వచ్చి ఉన్నది. శపిస్తే ఏమొస్తుందంట, శపించేదే వస్తుంది మీదికి. సౌలు గురించి రాయబడింది, దావీదు రాస్తాడు ఇది. వానికి ఏం ప్రీతి అంట, సౌలుకి ఎప్పుడు శపించేవాడు, వాని మీదికి వచ్చింది అది. ఆ తర్వాత చదువు నేను, దీవెన యందు వానికి ఇష్టము లేదు గనుక అది వానికి దూరం ఆయను. ఇప్పుడు నువ్వు దీవెన మీద ఇష్టడై ఉన్నావు అనుకో. ఇదే దావీదే. నేను ఫస్ట్ పాయింట్లో చెప్పలే మీకు. ఆధారం అంటే ఏంటి? ఫస్ట్ పాయింట్లో మనం చూసుకున్నాం. 23వ కీర్తన, యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు, పచ్చిగ్గల చోట్ల. ఆ కీర్తన ఎప్పుడు చెప్పాలా మీరు నేను, అది ఆధారపడాలి. రెండోది, దీవించాలా. నేను మీకు చెప్తున్నా, ఈజీ వే సాతాన్ని ఎప్పుడు నీ కాళ్ళ దగ్గర పెట్టుకోవడము. అమ్మా వింటానారా, వాళ్ళ పిల్లలు దీవించండి. మీకు ఎవరి పిల్లల గురించి కూడా అమ్మా వినండి, కొద్ది కూడా మంట అనిపించింది అనుకో, ఏం చేయాలా, జెండు బాంబు రాయాలా. వెంటనే ఆ పిల్లల్ని పడిపోవాలా నువ్వు ఆ పిల్లల మీద. నేను చేసేది చెప్తున్నాను, నేను అబద్ధం చెప్పను. నాకు రావనుకుంటున్నారా, నేనేం పైనుంచి రాలే స్ట్రైట్గా. నేను మీకంటే ఎక్కువ యుద్ధము మినిస్ట్రీ గురించి. చీరలు చూడండి ఎన్ని ఖాళీ ఉన్నాయో. కొన్ని చోట్ల పోయి చూడండి, చీరలు లేక నిలబడుకుంటారు జనము. వాడు నాకు అంటాడు, ఆడ చాలామంది జనం ఉన్నారే, నీ చీరలు ఖాళీనే. నేనేం చెప్తాను తెలుసా, ఆ సంఘం ఇంకా అభివృద్ధి చెందును గాక, వాళ్ళ సంఘంలో 1,00,000 మంది వచ్చుదురు గాక. ఆడు గిల్లి కొట్టుకుంటాడు. నేను చూస్తాను, వాడు కొట్టుకుంటాడు, వాడు దడ అని రాడి మధ్యవాడు. ఎందుకంటే ఈ మనిషి పెద్ద సుత్తి, నాకే వేసి పంపిస్తాడు 2, 3.
నేను అట్లే చేసేది పిల్లరా. జాన్ చూడు ఎంత అందంగా ఉన్నాడు, ఎంటికలు ఎట్లున్నాయో. మూర్తి బెదరు కానీ మాటలు దీవిస్తాను, ఇంకా ఎంటికలు వచ్చిన కాక. హలో మూర్తి బెదర్ రాసి అని చెప్తారా? అబ్రాహం బెదర్ చూడ్డం నా దిక్కో, నాకు తెలియదు ఇది, ముందుకు తెలియదు, నాకు ముందు తెలియదు ఇది, లేకుంటే ఈ ఎంటికలో అందరూ దీవించేవాడిని. ఏమనేవాడిని తెలుసా, వీళ్ళకి ఎంటికలు దండిగా ఉన్నాయి, మాకెందుకు పోతానాయో. సో ఏం జరిగింది ఇప్పుడు? సో ఇంక ముందుకు వెళ్ళొద్దండి, అది కథ. ఏం చేయాలా? మూడోది, రెండోసారి బ్లెస్ చేయండి. మీరు నవ్వుతున్నారు కానీ ఒక వారం చేసి చూడండి, మీ శరీరం ఎంత ఆరోగ్యంగా ఉంటుందో. ఊరిలో కనపాలందరినీ ఆశీర్వదించండి మీరు, అంతే. ఈరోజు నుంచి బంధువుల్లో, చెల్లెలు, అక్క ఇంతవరకు చెప్పించింటారు, మీరు కుళ్ళుకుంటారు, అసహించుకుంటారు. డోంట్ వరీ, దేవుడు నిన్ను తీసేయడు. మూడోది చెప్పి ముగిస్తాను. మూడవది, ఏ సమస్య ఉన్నా బైబిల్ ఉంటుంది, తన అతిక్రమం ఒప్పుకున్నవాడు వర్ధిల్లుతాడని. ఓకేనా? నేను చదవడం టైం లేక, ఓకే రాసుకోండి ఇంట్లో మీరు. సామెతల గ్రంథం 28:13 హెబ్రీయులకు రాసిన పత్రిక 4:6 ఏం రాబడింది సార్? ఈయన ముందర చూడండి, ధైర్యంగా సింహాసనం దగ్గర రండి. మూడో పాయింట్ ఏంటి మా ముందర చూడండి. ఆయన మూడో పాయింట్ ఏంటంటే, నీకు ఏదన్నా సమస్య అసూయ ఉందనుకో, దేవుని దగ్గర పో. అయ్యా నాకు ఎప్పుడు ఎట్లా ఆలోచనలు వస్తున్నాయి, అసహ్యం వేస్తుందయ్యా, మా చెల్లెలంటే సరిపోదు, మా భర్త అక్కంటే సరి, వాళ్ళంటే సరి, వీళ్ళంటే సరి, వాళ్ళ పిల్లలు, నాకు కృపని నేను అలా చేయకుండా. దేవుడు చాలా సంతోషం, యథార్థంగా చెప్పండి, కృపని నాకు అలా చేయకుండా, పాపం చేయకుండా కృపని. రెండవది, నీతిగా బ్రతికేదాని కృపని, అంటే దయ చూపేదాని కృపని, ప్రేమించేదాని కృపని. ముగిస్తాను, జాగ్రత్తగా వినంటారా. ఏ సమస్య ఉన్నా దేవుని దగ్గరికి ఫస్ట్ పరిగెత్తండి. సైతాన్ యొక్క కోరిక ఏంటంటే, నేను ఇట్లా గలీజ్ అని వేసి నిన్నేవాడు, అయ్యో ఇంత అసహ్యం చేసుకున్నావు, నీకు దేవుడు ఆడ ప్రేమిస్తాడు, నీకు అంతే, నీ ప్రార్థన వినడు, నువ్వు దేవుని దగ్గర పోయి ప్రయోజనంలే, నువ్వు పాట పాడి ప్రయోజనంలే, నువ్వు దేవునికి ఇచ్చి ప్రయోజనంలే, వాడు అబద్ధికుడు. నేను చెప్తున్నా మీకు రహస్యము, ఏ సమస్య ఉన్నా దేవుని దగ్గర పరిగెత్తండి. ఆయన దగ్గర చెప్పండి, అయ్యా ఇది పరిస్థితి, నాకు కృప అంటే ఏంటి? శక్తి తండ్రి నాకు ఆ పని చేయకుండా. ఆయన నీ చాలా ఇష్టపడతాడు అట్లా చేసే వాళ్ళకి. అది చేయాల్సింది. సాతాను కోరిక ఏంటంటే, దేవుని దగ్గర పోకుండా నీకు నువ్వే కుమిలిపోవాలా అని. నీకు నువ్వే అనుకుంటావు కూర్చొని, ఇంత అసహించుకుంటాను నేను, వాళ్ళంటే ఇది నాకు అసలు నేను మనిషినేనా, నేను ఎంత చెడ్డదాన్ని, ఎంత చెడ్డోని నేను, అందుకే నా బ్రతికి ఇట్లయిపోయిందని నువ్వు కుమిలిపోద్దు. నా తండ్రి చాలా మంచి దేవుడు. ఆయన నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నిన్ను కౌగులించుకున్నాడు, ముద్దు పెట్టుకునే దేవుడు. తిరిగి ఆయన దగ్గరికి పోయి చెప్పాయా, నా పరిస్థితి ఇది, నాకు నువ్వు శక్తి ఇస్తేనే నేను ఒక మంచి భార్యగా బ్రతుకుతా, మంచి బిడ్డగా బ్రతుకుతాను తండ్రి. అది ఈ 3 పాయింట్లు పిల్లరా. అసూయ గురించి నేర్చుకున్నాం. అసూయ రానిద్దండి, చాలా డేంజర్ పిల్లరా. దేవుని దగ్గర పోండి. రెండవది, దేవుడు ఆధారం. మూడవది, అతి ముఖ్యమైనది, బ్లెస్ చేయండి, వాళ్ళని ఆశీర్వదించండి, నోరు తెరిచి ఆశీర్వదించండి. చూడండి, ఒక వారం 10 రోజులు చేసి చూడండి, మీ శరీరము, మీ పిల్లల, మీ కుటుంబ పరిస్థితి మారిపోతుంది పిల్లరా. ఓకే, మనకేం తక్కువ లేదు పిల్లరా, దేవుడు అన్నీ ఇచ్చేవాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. తండ్రి నీ కృతజ్ఞతలు. అసూయ గురించి మేము నేర్చుకున్నాం, కొత్త సంవత్సరంలోకి వెళ్తున్నాం. ఇంతవరకు కాపాడినందుకు కృతజ్ఞతలు. ఈ యొక్క నేచర్ని వదిలేసి మేము నాయనా ఇదిగో ఈరోజు నేర్చుకున్నట్లుగా నీ మీద ఆధారపడి ఉంటాం. మేము దీవిస్తాం, నోరు తెరిచి అనుక్షణం దీవిస్తాం. ఆఫీస్లో కొలీగ్స్కి, బాస్కి, ఎవరన్నా మాకు బాధ పెట్టినా, అసహించుకుంటా అన్నా, మాకు చెడు చేస్తే మేము బ్లెస్ చేస్తాం తండ్రి. మూడవది, నీ దగ్గర మాకు కృప దొరుకుతుంది తండ్రి, చేయలేనిది చేసే శక్తి ఇస్తాను. అందుని బట్టి నీ కృతజ్ఞతలు. తిరిగి వెళ్తుండగా బిడ్డలు దీవించమని యేసుని అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. దేవుని 2 చేతుల ఆశయం తీసుకుందాం. యేసయ్య కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సావాసం మనకు, మన కుటుంబాలకి బిడ్డలు సదాకాలం తోడైనను గాక.